మురళి మీనా వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకొని ఎంటర్ అవుతాడు. మీనా అంటే మురళికి ఫుల్ పిచ్చి. మీనని నేను పెళ్లి చేసుకున్నాను అని మీనా వాళ్ళ నాన్న ముందు ప్లేట్స్ పెడతాడు. ఇది చూసి ఇంట్లో అందరికీ నవ్వు ఆగలేదు. ఎందుకు అంటే మురళికి, మీనాకి పెళ్లి అయింది. బాలు ఎంటర్ అయ్యి మురళిని అక్కడ చూసి షాక్ అవుతాడు. బాలునే ముందు మురళికి మీ పిల్లాడిని పెళ్లి చేసుకున్నాడు అని సలహా ఇచ్చాడు. మురళి అన్నయ్య నువ్వు సలహా ఇచ్చావు కదా! ఇది ఆ అమ్మాయి లుక్ అంటాడు. ఫైనల్‌గా బాలు గట్టిగా తిట్టి "అరే పిచ్చోడా మీనా మెడలో తాళి చూడు. తన మెడలో నల్లపూసలు చూడు. తన నా పెళ్ళాంరా" అని రివీల్ చేస్తాడు. మురళి ఫుల్‌గా టెన్షన్ అయ్యి మీనా కాళ్ళు పట్టుకొని సారీ సిస్టర్ అని చెప్పి అక్కడి నుండి జంప్ అయిపోతాడు. ఇంకో పక్కన మనోజ్ ఇంకా రోహిణి షోరూమ్‌లో ఒక గుడ్ న్యూస్ వస్తుంది. బిజినెస్‌లో 10,00,000 ప్రాఫిట్ వచ్చిందని ముంబై డీలర్ నుండి కాల్ వస్తుంది. మనోజ్ ఫుల్ హ్యాపీగా ఇంటికి వచ్చి స్వీట్స్ పంచి ప్రభావతిని బంగారం గాజులు గిఫ్ట్‌గా ఇస్తాడు. ప్రభావతి తన కొడుకు మనోజ్‌ని నా గౌరవం పెంచావని అవకాశాన్ని ఎత్తిస్తూ ఉంటుంది. ప్రభావతి మళ్ళీ తన ఓల్డ్ హ్యాబిట్ రిపీట్ చేస్తూ ఉంటుంది. మనోజ్‌ని పొగుడుతూ బాలు ఇంకా రవిని చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. మనోజ్ ఒక్కడే నా వంశంకి మంచి పేరు తెస్తాడు. మిగతా వాళ్ళు వేస్ట్ అని అంటూ ఉంటుంది. రోహిణి కూడా బాలుని తక్కువ చేస్తూ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలి అని డైలాగులు వేస్తూ ఉంటుంది. బాలు ఇంకా రవి ఇది విన్నాక కొంచెం సైలెంట్‌గా ఉన్న బాలు మాత్రం కొంచెం అప్సెట్ అయిపోతాడు. మీనాకి మురళి వల్ల బాలు మీద కోపం వస్తుంది. ఇలా ఎవరో అమ్మాయి వెనకాల పడండి అని ఎవరికి పడితే వాళ్ళకి సలహా ఇస్తాడా అని తిడుతూ ఉంటుంది. కానీ బాలు నువ్వు ఇంకా కాలేజ్ అమ్మాయిలా ఉన్నావు కదా! అందుకే వాడు కన్‌ఫ్యూజన్ అయ్యాడు అని కవర్ చేస్తాడు. శృతి ఇంకా మీనా కలిసిపోయారు అని ప్రభావతికి రివీల్ చేసి ఇంకో షాక్ ఇస్తారు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.